అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మనం ముందు దీన్ని ఎట్లా స్టార్ట్ చేద్దామంటే, అసలు బేసిక్గా ఈ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంటు, ఈ సర్వే సెటిల్మెంట్ విధానాలు తెలంగాణలో ఎట్లా ఉన్నాయి, ఆంధ్రాలో ఎట్లా ఉన్నాయి, ఈ సర్వే లాస్ట్ సెటిల్మెంట్ అండ్ సర్వే లాస్ట్ ఆంధ్రాలో ఎప్పుడు జరిగింది, తెలంగాణలో ఎప్పుడు జరిగింది, యునైటెడ్ ఆంధ్రాలో ఏమేమి జరిగిందా, అండ్ డిఫరెంట్ ల్యాండ్స్ లైక్ పట్టా ల్యాండ్ ఒకటి, అట్లాగే ఎస్టేట్ ల్యాండ్ ఒకటి, ఈనామ్ ల్యాండ్ ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, అసైన్డ్, వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ను బ్రీఫ్గా ఒక బ్రాడ్ పిక్చర్ ఇవ్వగలిగితే దాని ఇష్యూస్లోకి వద్దాం. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇక్కడ మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన వారికి కృష్ణారావు గారికి చాలా ధన్యవాదాలు. ఒకటి చూడాలంటే తెలంగాణలో ఆంధ్ర ఏరియా మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. తెలంగాణ ఏరియా నైజాం స్టేట్ భాగంగా ఉండి తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఆ రెండు డిఫరెంట్ ఏరియాస్ రావడం వలన, రెండు డిఫరెంట్ హిస్టరీస్ ఉండటం వలన వాళ్ళ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్స్ ఫర్ డిఫరెంట్. బేసిక్గా మనం చూడాలంటే డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మనము వెళ్ళాలంటే ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది. కాక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమంటే ల్యాండ్ సర్వే రికార్డ్ని మెయింటైన్ చేయటం డిఫరెన్స్. ఆంధ్ర ఏరియాలో ఏం చేస్తారంటే ఒక విలేజ్ని కాండంగా డివైడ్ చేసేసి ఒక 5 acres to 10 acresకి ఒక కాండం ప్రిపేర్ చేసి ఒక ఇండివిజువల్ ప్రాపర్టీ దానికి ఒక సబ్ డివిజన్ నిర్ణయిస్తారు. ఎప్పుడప్పుడు ప్రాపర్టీ ఫర్దర్గా సబ్ డివైడ్ అవుతుందో దానికి మళ్ళీ సబ్ డివైడ్ చేసేసి ఎఫ్ఎంబీలో కానీ విలేజ్ మ్యాప్లో కానీ దానికి ఇన్కార్పొరేట్ చేస్తారు. తెలంగాణ ఏరియాలో అటువంటి కాకుండా ప్రతి ఒక్క ప్రాపర్టీకి ఒక సర్వే నెంబర్ ఇస్తారు. ఆ ప్రాపర్టీ 1 ఎకరం కానివ్వండి, ఒక 100 acres కానివ్వండి, 200 acres కానివ్వండి, ఒక ప్రాపర్టీకి ఒక సర్వే నెంబర్ ఇచ్చేవాళ్ళు. అది సరే, కానీ దాని తర్వాత ఫర్దర్గా డివైడ్ అయినప్పుడు ఆ మ్యాప్లో దాన్ని సబ్ డివిజన్ ఇన్కార్పొరేట్ చేయకపోవటం అది చాలా ఇంపార్టెంట్ అది. దానివల్ల ఏం జరిగిందంటే రాను ఒక 100 years మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో మొత్తమా లాస్ట్ సర్వే జరిగింది ఎప్పుడో 1890 to 1925 మధ్యలో జరిగినాయి లాస్ట్ సర్వే. ఆ కాలంలో ఒక 100 years దాటడంతో చాలా ప్రాపర్టీస్ డివైడెడ్ సబ్ అయిపోయి దాని స్వరూపం మారిపోయింది. కానీ దానికి గవర్నమెంట్ రికార్డ్స్లో తెలంగాణ ఏరియాలో దాఖలాలు లేవు, సబ్ డివిజన్ కాకపోవటం వల్ల. ఆంధ్ర ఏరియాలో పరిస్థితి అక్కడ లేదు. సిస్టమ్ ప్రకారము, పద్ధతి ప్రకారము ఆ సబ్ డివిజన్ ఇన్కార్పొరేట్ చేయాలి. కొన్ని రోజులు విలేజ్ ఆఫీసర్ లేకపోవటం వల్ల, సర్వేయర్స్ తక్కువ ఉండటం వల్ల సబ్ డివిజన్ ఇన్కార్పొరేట్ చేయలేదు, అది వేరే సంగతి. కానీ బై సిస్టమ్, బై లా, బై మెథడ్ ఇట్ వాజ్ కంపల్సరీ టు ఇన్కార్పొరేట్ ద సబ్ డివిజన్స్. తెలంగాణలో ఆ పద్ధతి లేకుండే. కాబట్టి తెలంగాణ ఒక సర్వే నెంబర్లో ఒక 50 ఎకరాల భూమి ఉంటే దానిలో ఒక 50 మంది ఇప్పుడు సర్వే చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ స్వామిత్వం ఉంది. కానీ 50 ఎకరంలో 1 ఎకరం ఉంది, దానికి ఒక గవర్నమెంట్ రికార్డ్స్ ఏమి దాఖలాలు లేవు. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. దానివల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి. దట్ ఇస్ ద బేసిక్ ఇష్యూ. అక్కడ తెలంగాణ ఏరియాలో దాన్ని షేత్వార్ అని ఒక రిజిస్టర్ చెప్పేవాళ్ళు. అదే రిజిస్టర్ దానికి కన్కరెంట్ రిజిస్టర్ ఆంధ్ర ఏరియాలో డైగ్లాట్ అంటారు, పర్మనెంట్ రిజిస్టర్ అంటారు. అది ఇంచుమించు సేమ్ ఉంటుంది. ఇక్కడ పాని అని ఒక రిజిస్టర్ ఉండేది, అక్కడ వడంగల్ అని ఒక రిజిస్టర్ ఉండేది, దాదాపు ఇంచుమించు సేమ్ ఉంటుంది. సర్వే మెథడాలజీతో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అక్యురేట్, దిస్ ఈజ్ ఆల్సో అక్యురేట్. దే హ్యావ్ గాట్ ఫాలోడ్ ఎ డిఫరెంట్ ప్రిన్సిపల్. ఆంధ్ర ఏరియాలో డిఫరెంట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. ఆంధ్ర ఏరియాలో విలేజ్ బౌండరీస్ సెకండ్ ఉంటుంది, అది కరెక్ట్గా సర్వే చేస్తారు. దాని లోపల ఇండివిజువల్ ప్రాపర్టీ బౌండరీస్ విలేజ్ మ్యాప్లో ఉండదు. తెలంగాణ ఏరియాలో ఇండివిజువల్ ప్రాపర్టీ బౌండరీస్ కరెక్ట్గా టు ద స్కేల్ విలేజ్ మ్యాప్లో ఉంటాయి. కానీ విలేజ్ బౌండరీ అంత సెకండ్గా ఉండదు, అంత అక్యురేట్గా ఉండదు. ఆంధ్ర ఏరియాలో ఏం చేశారంటే ఆ విలేజ్ ఇండివిజువల్ ప్రాపర్టీ బౌండరీస్ విలేజ్ మ్యాప్లో ఉండదు కాబట్టి దానికోసం వేరే ప్రిపేర్ చేశారు ఒక మ్యాప్, దాన్ని ఎఫ్ఎంబి అంటారు. అలాగే సైమల్టేనియస్ తెలంగాణ ఏరియాలో దానికి టిప్పన్ అని ఒకటి డాక్యుమెంట్ ఉంటుంది, ఇండివిజువల్ ప్రాపర్టీకి మ్యాప్ ఉంటుంది. అది దాన్ని పెట్టేసి విలేజ్ మ్యాప్ పెడతారు. ఇది బేసిక్ డిఫరెన్స్ ఇస్ దిస్. టిప్పన్కి మ్యాప్ కూడా ఉంటుందా?
ఇండివిజువల్ ప్రాపర్టీకి మ్యాప్ ఉంటుంది. దానిని మెషర్ చేసి చూపెట్టడం ఈజీ కావాలి కదా తెలంగాణలో కూడా, బట్ ప్రాబ్లం ఉందంటున్నావు కదా. సర్వే నెంబర్కి మ్యాప్ ఉంటుంది, ఫర్దర్ సబ్ డివిజన్ నెంబర్ ఇంటరప్ట్ చేయరు. ఇక్కడ లేదు. ద బేసిక్ డిఫరెన్స్ ఈస్ తెలంగాణ ఏరియాలో ఫర్దర్ సబ్ డివిజన్ అయినప్పుడు దానికి ఒక 10 acres ప్రాపర్టీ అనుకోండి, ఒక సర్వే నెంబర్ ఇస్తారు నాకు 10 acresకి. దానిలో ఒక 2 acres అయినా ఎవరికో అమ్ముతాను. ఆ 2 acre ఎటువంటి ఇక్కడ మీద దాఖలాలు గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండవు. ఆంధ్ర ఏరియాలో ఉంటుంది అది. సబ్ డివిజన్ ఇంకరప్ట్ చేయాలి అక్కడ. ఎఫ్ఎంబీలో ఆ 10 acres ఎఫ్ఎంబీకి ఒక 2 acres ఎక్కడ ఉంది ఆ గీత గీసేసి ఈ 2 acres ఇది సబ్ డివిజన్కి నెంబర్ ఇచ్చేసి చేయాలని ఆంధ్ర ఏరియాలో సబ్ డివిజన్ ఉంటుంది. తెలంగాణ ఏరియాలో ఒక రీసర్వే 30 yearsకి చేయాలి అని ఒక పద్ధతి లా ఉండేది. ఆంధ్ర ఏరియాలో 40 yearsకి చేయాలి అని లా ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో ఏదో 30 years ఎలాగో రీసర్వే చేస్తారు కదా, మళ్ళీ ఇది ఎందుకు సబ్ డివిజన్ కరెక్ట్ చేయాలి అనుకొని అప్పుడు చేయలేదు అనుకుంటా నేను. కానీ ఆ 30 years పోయి 60 అయింది, 90 అయింది, 100 years అయింది. కానీ ఇప్పటిదాకా మనం రీసర్వే చేయలేదు. ఆంధ్రాలో చేయలేదు, సర్వే తెలంగాణలో చేయలేదు. ఈ రీసర్వే చేయకపోవటం వలన తెలంగాణ ఏరియాలో సబ్ డివిజన్ లేకపోవటం వలన ఆ రికార్డ్స్ చాలా వరకు అవుట్డేటెడ్ అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయింది. ఆంధ్ర ఏరియాలో పరిస్థితి కొంచెం బాగుంటుంది, అట్లా అంతకన్నా అబ్సల్యూట్గా లేదు. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియా. అయితే ఇప్పుడు అవసరం ఏముందంటే, నేను తెలంగాణ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మేము బిఫోర్ దట్ ఒక చిన్న మాట, ఈ సర్వే సెటిల్మెంటు తెలంగాణలో లాస్ట్ ఎప్పుడు జరిగింది, ఆంధ్రాలో లాస్ట్ ఎప్పుడు జరిగింది? తెలంగాణ ఏరియాలో లాస్ట్ సర్వే సెటిల్మెంట్ జరిగింది 1895 to 1921 మధ్యలో. ఆంధ్ర ఏరియాలో దాదాపు అదే ప్రాంతం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా సర్వే చేశారు. అప్పుడు 1896 to 1925-24 వరకు సర్వే జరిగినాయి లాస్ట్ ఏరియాలో. దాని తర్వాత ఎస్టేట్ సర్వేలేషన్ చేసినప్పుడు ఆ ఎస్టేట్ ఏరియాకి సప్లిమెంటరీ సర్వే చేయడం జరిగింది ఆంధ్ర ఏరియాలో. అలాగే తెలంగాణ ఏరియాలో జాగీర్ సర్వే చేసినప్పుడు ఆ జాగీర్ ఏరియాకి మాత్రం సర్వే చేయడం మళ్ళీ జరిగింది. అప్పుడు అది సర్వే పద్ధతి ఆల్సో డిఫరెన్స్ ఉంది, మనం దానికి వెళ్ళక్కర్లేదు టెక్నికల్ డీటెయిల్స్లో. కానీ బట్ ఇప్పుడు వాట్ ఈస్ ద ఇష్యూ ఈజ్ నౌ హియర్ ఇస్, ఇప్పుడు సార్ చెప్పినట్టు